హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. మన ఛానల్లో చేపల పులుసుని డిఫరెంట్ ప్రాసెస్ల్లో ఎలా చేయాలో వీడియోస్ చాలా ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. అయితే ముందుగా ఈ ప్రాసెస్ కోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు టొమాటోలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ టొమాటో పేస్ట్ ని పచ్చివాసన పోయిన వరకు కూడా మగ్గించుకోవాలి. తర్వాత ఒక కప్పు చింతపండు రసాన్ని వేసుకొని పులుసును చక్కగా మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కడుగు పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ చేపలు యూజ్ చేసినా సరే పులుసు ఈ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని పులుసుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. నచ్చితే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసేయండి మరి.